ప్రియమైన ప్రేక్షకులు నమస్తే. శ్రీని టీవీకి స్వాగతం. నేను శ్రీనివాస్. 2026 దోస్తు మొదటి విడత డిగ్రీ ఉన్నత విద్యా కోర్సులలో తమ చాయిస్ కాలేజీలలో ఇష్టమైన కోర్సులు సాధించుకున్న అభ్యర్థులకు ఇటు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారుల బృందం, అటు కళాశాల విద్యా కమిషనర్ కార్యాలయ ఉన్నతాధికారుల బృందం శుభాకాంక్షలు తెలిపారు. మొదటి విడతలో నమోదు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 84,610 ఉండింది. ఈ దోస్తు నమోదు 3 మార్గాల్లో జరిగింది. ఒకటి, ఆధార్ మొబైల్ లింక్ ఓటీపీ ద్వారా 78,556 మంది. రెండవది, దోస్తు యాప్ ద్వారా 4,685 మంది. 3, మీ సేవ బయోమెట్రిక్ ద్వారా 1,369 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. మొదటి విడత వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసిన అభ్యర్థులు మొత్తం సంఖ్య 61,543 మంది ఉండగా, ఇదే మొదటి విడతలో సీట్ల కేటాయింపు పొందిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 56,147 మంది. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన పరిమిత ఎంపిక వల్ల సీటు పొందలేని అభ్యర్థుల సంఖ్య 5,396 మంది ఉన్నారు. ప్రథమ ప్రాధాన్యతకు అనుగుణంగా సీట్లు పొందిన అభ్యర్థుల సంఖ్య 36,634. రెండవ మరియు ఇతర ప్రాధాన్యతలకు అనుగుణంగా సీటు పొందిన అభ్యర్థుల సంఖ్య 19,513 మంది ఉన్నారు. ఇక విభాగాల వారీగా అభ్యర్థులు కోరుకున్న డిగ్రీ సబ్జెక్టుల గ్రూపులు ఏమిటంటే, ఆర్ట్స్ 8,415 మంది, కామర్స్ 23,214 మంది, జీవశాస్త్రాలు లైఫ్ సైన్సెస్ 9,815 మంది, ఫిజికల్ సైన్సెస్ భౌతిక శాస్త్రాలు 14,394, ఇతరులు 309 మంది. మొత్తం 56,147 మంది అభ్యర్థులు ఉన్నారు. తాజాగా సీట్లు పొందిన అభ్యర్థులు అందరూ దోస్తు లాగిన్ లో నిర్దేశిత రూపాయలు 500 లేదా 1000 రూపాయలు చెల్లించి ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తప్పకుండా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. లేకుంటే వచ్చిన సీటు చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వ డిగ్రీ విశ్వవిద్యాలయాల కళాశాలలో సీట్లు పొందిన అభ్యర్థులు కులం మరియు ఆదాయ ధృవీకరణ మొత్తానికి లోబడి ఈ పాస్ ఫీజు రియంబర్స్మెంట్ అర్హులుగా ఉన్నవారు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సమయంలో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సీట్లు పొందిన అభ్యర్థులు ఇంకా మెరుగైన ఇష్టమైన సీటు కోసం ఆశిస్తున్నట్లయితే తదుపరి దశలో వెబ్ ఆప్షన్లను స్లైడింగ్ ద్వారా చాయిస్ కోరుకోవచ్చు. అయితే ఇది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే అనుమతించబడుతుంది. 3వ విడత కేటాయింపుల తర్వాత మాత్రమే అభ్యర్థి మొదటి విడత, 2వ విడత, 3వ విడత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా పొందిన సీట్లను సంబంధిత కాలేజీలకు జూన్ 20వ తారీఖు నుంచి జూన్ 27వ తారీఖు వరకు అభ్యర్థులు కాలేజీలకు స్వయంగా వెళ్లి రిపోర్ట్ చేయాలి. ఈ షెడ్యూల్ లో కాలేజీలకు హాజరు కాని అభ్యర్థుల ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టెడ్ సీటు రద్దు చేయబడుతుంది. ఇది ఇలా ఉండగా, 2వ విడత రిజిస్ట్రేషన్లు మరియు వెబ్ ఆప్షన్లు ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమై 26వ తేదీ వరకు కొనసాగుతాయి. 2వ విడత దోస్తు సీట్ల కేటాయింపు ఈ నెల 30వ తేదీన ప్రకటిస్తారు. మొదటి విడత దోస్తు డిగ్రీ కాలేజీలలో సీట్లు పొందిన అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహమ్మద్, సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి శ్రీని టీవీ. ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీని టీవీ. థ్యాంక్ యూ.